అలాగే నా పేరు మైత్రం వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఇదొక బ్లాస్టింగ్ న్యూస్ అనే చెప్పాలి. యాక్చువల్గా వాళ్ళు ఇదే జరగాలి అని కోరుకుంటున్నారు, కానీ అదే జరిగింది. అదే జరిగింది, కానీ అది జరగలేదు అని అంటాను అనుకుంటారు కదా, కానీ అదే జరిగింది. ఏదైతే జరగాలనుకుంటున్నారో అదే జరిగినప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఈరోజు మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం చాలా గట్టిగా కలగబోతుంది. అది చాలా అంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో రాజమౌళి గారి సినిమా తర్వాత ఆఫ్టర్ వారణాసి అంటే లీడ్ అబౌట్ గ్లోబల్ లెవెల్, ఇప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్ అనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెంటాస్టిక్ సినిమానే కావాలి. అప్పుడు కూడా ఒక ఫెంటాస్టిక్ క్యారెక్టర్ ఓరియంటెడో, లేదంటే స్క్రీన్ ప్లే ఓరియంటెడో, లేదంటే స్టోరీ ఓరియంటెడో, లేదంటే విఎఫ్ఎక్స్ ఓరియంటెడో, లేదంటే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఓరియంటెడో, లేదంటే ఇంకా ఎలా చెప్పాలి, లైక్ అదేనబ్బా ఇప్పుడు అంటే ఆ పెద్ద స్థాయి చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ సినిమాస్ ఉంటాయి చూసారా. సో ఆ కైండ్ ఆఫ్ సినిమాలే పడాలి మహేష్ బాబు గారికి అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద మహేష్ బాబు గారి ఫ్యాన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్. సో అందరూ అలాగే కోరుకుంటారు, అలాగే జరగాలనుకుంటారు. సో పెద్ద పెద్ద డైరెక్టర్స్ పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి పేర్లు కూడా వినబడుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ మనం నిన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అదేంటంటే మహేష్ బాబు గారితో సినిమా చేయడానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ క్యూలు కడుతున్నాయి, రెడీగా ఉన్నాయి. మైత్రి వాళ్ళు రెడీగా ఉన్నారు, ఏషియన్ వాళ్ళు రెడీగా ఉన్నారు, తర్వాత హోంబాలే వాళ్ళు డిస్కస్ చేశారు, అట్ ద సేమ్ టైం టీ సిరీస్ వాళ్ళు డిస్కస్ చేశారు, సన్ పిక్చర్స్ వాళ్ళు డిస్కస్ చేశారు, అందరూ డిస్కస్ చేశారు. సో ఆఫ్టర్ వారణాసి మహేష్ బాబు గారితో సినిమా చేయడానికి అన్ని బ్యానర్స్ ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాయి. సో ఇంకా స్టోరీ, ఆ కాన్సెప్ట్, ఆ కంటెంట్ ఇవన్నీ కూడా వీటన్నిటి పరంగా కూడా మొత్తం ఈగర్లీ వెయిటింగ్ అందరూ కూడా. అంటే ఎవరెవరితో సినిమాలు చేస్తారు, ఎట్లా ఓకే చేస్తారు, ఏ కైండ్ ఆఫ్ స్టోరీ ఓకే చేస్తారు, ఈ ఫీలింగ్ అయితే అందరికీ ఉంది, క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ ఉంది. అండ్ ఈ ప్రొడ్యూసర్లకి ఓకే చెప్పినా సరే, ఇన్ కేసు ఒక ప్రొడ్యూసర్కి ఒక ప్రొడక్షన్ హౌస్కి ఓకే చెప్పినా కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మళ్ళీ అంటే వాళ్ళు ఏ డైరెక్టర్తో కొలాబరేషన్ పెట్టిస్తారు. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ దగ్గర కొంతమంది ప్రొడ్యూసర్స్ యొక్క డేట్స్ ఉంటాయి. డేట్స్ అంటే ఆ డేట్స్ కూడా పర్టికులర్గా బ్లాక్ చేసుకుంటారు. ఆ పర్టికులర్ డేట్స్ అని కాకుండా ఈ ఒక సినిమా వీళ్ళతో చేస్తాం అన్నట్టుగా బ్లాక్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం అదే జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు అంటే డైరెక్టర్ ముందే డేట్స్ కనుక ఇచ్చేస్తే ఆ డేట్స్కి తగ్గట్టుగా కనుక సినిమా తీయలేకపోయారు అనుకోండి, అది చాలా ప్రాబ్లం అయిపోద్ది వాళ్ళకి. అది మళ్ళీ ఛాంబర్లో కంప్లైంట్లు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా అని చెప్పి ఈ మధ్య డేట్లు ఇవ్వట్లేదు ఎవరు కూడా. ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు తీస్తాం, లేదంటే ఈ సంవత్సరంలో తీస్తాం అనే మాట ఇట్లా. సో నాకు ఏవైతే ప్రస్తుతానికి ఉన్నాయో ప్రాజెక్ట్స్ అవి ఫినిష్ అయిపోయిన తర్వాత వస్తాయి, నేను మీ దగ్గరకు వస్తాను, అప్పుడు ఒక సినిమా తీస్తాను, ఇలా ఉంటుందన్నమాట. సో ఇలాగా కొంతమంది డైరెక్టర్స్ యొక్క డేట్స్ ఆల్రెడీ వేరు వేరు ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర ఉంటాయి. సో అందులో భాగంగానే వీళ్ళు కూడా వేరు వేరు హీరోస్తో, పెద్ద పెద్ద హీరోస్తో కొలాబరేషన్స్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. సో ఇప్పుడు మహేష్ బాబు గారితో కొలాబరేషన్కి అలాగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రాజమౌళి గారితో కొలాబరేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటి నుంచే. తర్వాత చాలామంది యాక్టర్స్తో, అందరు యాక్టర్స్తోని కూడా దీనికి ఇలాగా ప్రొడక్షన్ హౌస్లు అనేవి కొలాబరేషన్ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కానీ సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ హాట్ షాట్ డైరెక్టర్ ఇన్ హిందీ అండ్ తెలుగు, ఆఫ్ కోర్స్ ఇండియా వైడ్. ఏమంటే ఇంకా తను ఒక సినిమా తీస్తున్నాడు అంటే దాంట్లో ఉన్న ఎమోషన్ని ఎంత రాగా వీలేదు అంత రాగా చూపిస్తాడు అనే ఒక పాయింట్ ఏదైతే సందీప్ రెడ్డి వంగకు ఉందో దాని కారణంగా ఇప్పుడు తను చాలా అంటే చాలా పెద్ద స్థాయి హాట్ షాట్ డైరెక్టర్, ఏదో కొంచెం కూడా కాదు. లైక్ ఇప్పుడు బాహుబలి 2 తర్వాత రాజమౌళి గారికి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ లెవెల్ ఆఫ్ క్రేజ్ ఒక సీక్వెల్ సినిమాతో కూడా కాకుండా ఒక సింగిల్ ఫిల్మ్తో, ఒక స్ట్రైట్ ఫిల్మ్, ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్తోనే తెచ్చుకున్న డైరెక్టర్ ఆయన. సో ఇండియాలో వీళ్ళిద్దరూ మాత్రమే ఆ లెవెల్ ఆఫ్ క్రేజ్ని బిల్డ్ చేసుకున్నారు. అంటే డైరెక్టర్స్కి క్రేజ్ ఉండడం అనేది చాలా అరుదుగా జరిగేది. బికాస్ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ యాటిట్యూడ్, లేదా వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ క్లారిటీ, వాళ్ళ విజన్, వాళ్ళ ప్లానింగ్, వీటిని బట్టి డైరెక్టర్స్కి కూడా చాలా ఇండియా వైడ్గా హ్యూజ్ లెవెల్లో ఫ్యాన్స్ అయితే బిల్డ్ అవుతారు. అండ్ అందులో భాగంగానే రాజమౌళి గారికి ఎలాగైతే హ్యూజ్ లెవెల్లో ఫ్యాన్స్ బిల్డ్ అయ్యారో అలాగే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు కూడా చాలా హ్యూజ్ లెవెల్లో ఫ్యాన్స్ బిల్డ్ అయ్యి ఉన్నారు. కాబట్టి సో నెక్స్ట్ ఆయన సినిమాలు ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది చాలామందికి.
సో బేసిక్గా మనకి ఆయన లైనప్ గురించి ఒక క్లారిటీ ఉంది. ఆయన ఆల్రెడీ ఏమేమి సినిమాలు కమిట్ అయ్యారు, ఏంటది ఇప్పుడు స్పిరిట్ తీస్తున్నారు, నెక్స్ట్ యానిమల్ పార్క్ ఉంది, ఆ నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో ఉంది, తర్వాత స్పిరిట్ కూడా బేసిక్గా ఇట్స్ లైక్ యూనివర్స్. అంటే లైక్ ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, సో ఈ సినిమాలో విలన్, ఈ గ్యాంగ్స్టర్స్, ఈ ఇక్కడ ఎవరైతే ఉంటారో యాంటగనిస్టులు, ఇది కంప్లీట్ డిఫరెంట్. సో మళ్ళీ ఇంకొకటి వస్తుంది, అందులో మళ్ళీ వేరే స్టోరీ, వేరే వెర్షన్, బట్ పోలీస్ ఆఫీసర్ సేమ్. అలాగా ఒకటి అనుకున్నారనమాట. బట్ అది తీస్తారో లేదో మనకు తెలియదు, ఎందుకంటే ప్రభాస్ గారు అప్పటికి ఎంత బిజీగా ఉంటారో, ఈయన ఎంత బిజీగా ఉంటారో తెలియట్లేదు. ఇప్పుడు ప్రభాస్ గారు అయినా సరే అట్లీస్ట్ సంవత్సరానికి ఓ సినిమా వదులుతున్నారు మనకి. సందీప్ రెడ్డి వంగ అలా కాదు, 4 ఏళ్లకు ఓ సినిమా వదులుతున్నాడు ఆయన. ఆయననే కాదు, బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ ది సేమ్ థింగ్. ఇక్కడ రాజమౌళి గారు అయినా అదే పరిస్థితి, ఆయన 5 ఏళ్ళు కూడా వదులుతున్నాడు. ఆయన అయితే అందరి పరిస్థితి అదే ఉంది. ప్రశాంత్ నీల్ గారు చూడండి, 2023లో వచ్చారు, మళ్ళీ 2027లో వస్తున్నారు డ్రాగన్ ఫస్ట్ పార్ట్తో, తర్వాత మళ్ళీ డ్రాగన్ సెకండ్ పార్ట్ 2028లో వస్తుంది లేండి, అది వేరే విషయం. బట్ మళ్ళీ ఇప్పుడు 2029లోనో 30లోనో సలార్ పార్ట్ 2, ఇప్పుడు ఇంకా 2026లో ఉన్నాం మనం, 2029లో ఎప్పుడో చూస్తాం మనం సలార్ పార్ట్ 2. అంటే వాళ్ళు ఇప్పుడే స్టోరీ చేశారు, అది గుర్తొచ్చింది. సో ఇలాగ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటారు కాబట్టి ఓకే మనం చెప్పలేము. ఆయనది ఇది లైనప్ అయితే ఉంది యాజ్ ఆఫ్ నో. కానీ ఇప్పుడు మధ్యలో ఒకటి యాడ్ అయింది, అది ఏంటది, మహేష్ బాబు గారితో సినిమా. సో ఏషియన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనమాట. సో ఏషియన్ సినిమాస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు దీన్ని, అండ్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో. సో వీళ్ళిద్దరూ సినిమా అయితే చేయబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అదేంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇప్పుడు స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఇమ్మీడియట్ సినిమా అయితే యానిమల్ పార్క్. బికాజ్ ఆయన ఒకటి ఉంది, అక్కడ ఒక క్లారిటీ ఉంది, అక్కడ ఒక కమిట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. టీ సిరీస్ వాళ్ళతో ఉన్న కమిట్మెంట్ కానీ క్లారిటీ కానీ అన్నీ ఉన్నాయి. సో యానిమల్ పార్కే ఆయన ఫస్ట్ చేయబోతున్నారు. ఆఫ్టర్ స్పిరిట్ యానిమల్ పార్కే ఫస్ట్ రాబోతోంది. అండ్ యానిమల్ పార్క్ తర్వాత ఆయన చేయబోయే సినిమా మహేష్ బాబు గారితో. అది పరిస్థితి. సో ఇంకా మిగతా మరి ఎటుపోయినాయో మరి తెలియదు, ఎందుకంటే టీ సిరీస్ వాళ్ళతో కొంచెం, అంటే ఇప్పటికే టీ సిరీస్లో చాలా సినిమాలు తీశాడు ఆయన. ఎవరు, ఆయన సందీప్ రెడ్డి వంగ గారు. ఒకటి కబీర్ సింగ్, తర్వాత యానిమల్, ఇప్పుడు స్పిరిట్, మళ్ళీ యానిమల్ పార్క్, అన్నీ టీ సిరీసే కదా. సో టీ సిరీస్లో ఒక 3 మూవీస్ అగ్రిమెంట్ ఉంటుంది జనరల్గా. సో ఆ 3 మూవీస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్లో భాగంగా నాకు తెలిసి యానిమల్ పార్క్ కూడా ఫినిష్ అయిపోయాక కొంచెం గ్యాప్ తీసుకుంటారు. మళ్ళీ అగ్రిమెంట్ రెన్యువల్ చేయడానికి ముందు నేను ఆల్రెడీ అగ్రిమెంట్ అయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళకి చేస్తా అని చెప్పి మాట ఇచ్చాను, అదే సంథింగ్ చెప్పుకొని ఆయన మళ్ళీ బయటకు వస్తాడు. సో ఆ టీ సిరీస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి అలా బయటకు వచ్చిన తర్వాత హీ విల్ కంటిన్యూ ద మహేష్ బాబు గారి మూవీ. సో అది మరి సిచ్యువేషన్. సో టీ సిరీస్ ఏంటి, ఇంకా టీ సిరీస్కి దగ్గర మళ్ళీ ఇంకో 2 సినిమాలు అది ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, ఇంకో 2 సినిమాలది. ఎలాగా, ఇప్పుడు యానిమల్ పార్క్ తర్వాత యానిమల్ కింగ్డమ్ ఉంది కదా, థర్డ్ పార్ట్, అదొక థర్డ్ పార్ట్ ఉంది. తర్వాత అది కాకుండా అల్లు అర్జున్ గారి సినిమా ఉంది. అల్లు అర్జున్ గారిది మళ్ళీ సోలో సినిమా, స్టాండ్ అలోన్ ఫిల్మే, మరి 2 పార్ట్ సినిమా అయితే కాదనుకుంటున్నా. బట్ ఏమో మరి అప్పటికి డెసిషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. సో అల్లు అర్జున్ గారి సినిమా ఉంది, యానిమల్ కింగ్డమ్ ఉంది, 2 సినిమాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ టీ సిరీస్ దగ్గర కూడా కమిట్మెంట్ ఉన్నవి. సో ఇప్పుడు యానిమల్ పార్క్ తర్వాత మహేష్ బాబు గారి సినిమా అయితే ఉంది. వీళ్ళిద్దరూ ఎప్పుడో తీయాలనుకున్నారు ఒక సినిమా, డెవిల్ అని అదొక సినిమా ఉంది. అది యాక్చువల్గా దాన్ని ఎప్పుడో డిస్కస్ చేశారు, బట్ కొన్ని కారణాల వల్ల అది పటాలెక్కలేదు. అండ్ అది కొంచెం అదే ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇది ఇంకేదైనా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు, ఎటైనా మారచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, స్కేల్ ఎంతైనా అవ్వచ్చు, సినిమా స్కేల్ ఏ లెవెల్లో అయినా ఉండొచ్చు. బికాజ్ కాన్ఫిడెన్స్, ఆఫ్టర్ దట్ కాన్ఫిడెన్స్. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు 2027 మార్చికి స్పిరిట్ రిలీజ్ అయితే 2027 ఎండింగ్కి నాకు తెలిసి యానిమల్ పార్క్ షూటింగ్ మొదలవుతుంది. బికాజ్ ఈయన కూడా ఫ్రీ అయిపోతాడు ఆ టైంకి. ఎవరు, రణబీర్ కపూర్ కూడా ఫ్రీ అయిపోతాడు ఆ టైంకి. అటు ఇది రామాయణ 2 పార్ట్స్ అయిపోద్ది, ఇటు లవ్ అండ్ వార్ అయిపోయింది. ఇంకా తనకి ఏదైనా ఒకటి బ్యాలెన్స్ ఉందంటే బ్రహ్మాస్త్ర పార్ట్ 2. సో అది ఇప్పుడప్పుడే తీసే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా, వాళ్ళకి అంత బడ్జెట్ ఇప్పుడప్పుడే పెట్టట్లేదు వాళ్ళు కూడా. మేబీ రామాయణ తర్వాత పెట్టచ్చేమో, మేబీ రామాయణ తర్వాత వాళ్ళు కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంటారేమో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 మీద, శివ కాదు ఇంకోటి ఏదో ఉంటుంది, సరే ఏదో మొత్తానికి. సో బ్రహ్మాస్త్ర పార్ట్ 2. సో ఈ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 మీద అప్పుడు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక బిల్డ్ అయితే వాళ్ళు అది కూడా తీస్తున్నట్టయితే సైమల్టేనియస్గా 2 తీయడం ఏదో చేస్తారు. సో 2027 ఎండింగ్కి పోనీ
యానిమల్ పార్క్ షూటింగ్ స్టార్ట్ అయింది అనుకుందాం. సో 2029లో మనకి రిలీజ్ ఉంటుంది, 29 బిగినింగ్లో. సో 2029 ఎండింగ్లో మనకి మహేష్ బాబు గారిది సినిమా అయితే మొదలవ్వచ్చు, షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. బట్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్ హియర్. అది ఏంటది? ఈ గ్యాప్లో మరి మహేష్ బాబు గారు ఎందుకు ఖాళీగా ఉంటారు? 2027లో ఆయన సినిమా రిలీజ్ అయిపోతుంది, ఆయనది కూడా ఏప్రిల్లో. సో మహా అయితే ఒక 3 months దాని తాలూకు బిజీలో ఉంటారు. తర్వాత కొంచెం అట్లా రిలాక్స్డ్గా మొత్తం ఉంటారు, కాస్త ఫ్యామిలీతో టైం అది స్పెండ్ చేస్తారు, ట్రిప్పులకి వెళ్తారు, ఎలాగో తెలిసిందే, ట్రిప్పులకి వెళ్తారు, అన్నీ ఉంటాయి. అదంతా ఓకే, ఫైన్ అండ్ గుడ్. తర్వాత మేబీ ఇమీడియట్గా ఇంకొక ప్రాజెక్ట్కి అయితే వెళ్ళాలి కదా. సో అప్పుడు ఏ ప్రాజెక్ట్కి వెళ్తారు? సో ఏదో ఒకటైతే ఆయన ఖచ్చితంగా ఒక 2 years లోపు, అంటే ఇప్పుడు 2027 నుంచి 29 మధ్యలో అయిపోయేలాగా ఆయన ఒక సినిమా అయితే కమిట్ అవుతారు ఖచ్చితంగా. అది సందీప్ రెడ్డి వంగ గారిది అయితే కాదు, సందీప్ రెడ్డి వంగ గారు 29లో వస్తుంది. సో వారణాసి తర్వాత SSMB 30 వంగ అండ్ బాబు కాదు, SSMB 31 బాబు అండ్ వంగ, అది మ్యాటర్. సో SSMB 30 ఎవరు వస్తారు ఏంటి అనేది క్లారిటీ లేదు ప్రస్తుతానికి. అది ఎవరైనా రావచ్చు ఆ టైంకి. ప్రశాంత్ నీల్ అంటున్నారు, బట్ ఏమో నాకు డౌటే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు 2028 వరకు ఖాళీ లేరు. 28 తర్వాత మళ్ళీ ఆయన ఈ సలార్ 2కి బిల్డ్ అవుతున్న హైప్ ఆయన చూస్తాడు కదా, ఆయనకైనా సలార్ 2 తీయాలని ఉంటుంది కదా. సో సలార్ 2 వదిలే అవకాశాలు ఉన్నాయి అక్కడ. సో కథ మరి అంత లేట్ చేస్తే కరెక్ట్ కాదేమో, బట్ ఏమో చెప్పలేం, డిపెండ్స్. అండ్ మేక్ ఓవర్లో కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది అప్పుడు, ఎందుకంటే యాక్టర్స్ వాళ్ళ ఏజ్ లిమిట్స్ కొంచెం మారుతాయి కదా. సో అది ఏదైనా కొంచెం త్వరగా చేస్తే బెటర్ ఏమో. సో అదొకటి ఉంటుంది కాబట్టి ఆయనకి డెఫినెట్గా ఆయన అదే తీస్తాడు. సో సలార్ 2. సో ఆయన కాదు. సుకుమార్ గారు RC-17 తర్వాత పుష్ప 3నా లేదంటే ఇంకొక స్టోరీనా అన్న డైలమాలో ఉన్నారు ప్రస్తుతానికి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఆయన పరిస్థితి ఏంటనేది మనకు క్లారిటీ లేదు. ఇంకెవరున్నారు? పెద్ద పెద్ద డైరెక్టర్స్ పేర్లు ఏంది మనకి టక్కన స్ట్రైక్ అవ్వట్లేదు. హిందీ డైరెక్టర్స్ చాలామంది అప్రోచ్ అవుతుంటారు, అది వేరే విషయం. అండ్ మన తెలుగులో కూడా యాక్చువల్గా బుచ్చిబాబు గారు ఆఫ్టర్ పెద్ది ఇమీడియట్గా రామ్ చరణ్ గారు మళ్ళీ ఇంకో సినిమా చేద్దామంటున్నారట. సో ఆయన స్క్రిప్ట్ అంటే పెద్ది వరకు బాగా నచ్చి, సో ఆయన అక్కడ స్టక్ ఉన్నారు. ఇంకా కొంతమంది కల్కి డైరెక్టర్ నాగశ్విన్ గారు ఏమైనా ఫైనలైజ్ అవుతారేమో అనిపిస్తుంది నాకు. కానీ అది కూడా డిపెండ్సే. ఎందుకు ఈ గ్యాప్లో ఇప్పుడు మన కల్కి 2 రిలీజ్ అవ్వాలిగా. కల్కి 2 రిలీజ్ అయ్యేదే 2027 ఎండింగ్లో. సో కల్కి 2 అప్పుడు రిలీజ్ అయితే మరి ఇంకా ఈ 28 మధ్యలో కానీ ఈయన షూటింగ్ స్టార్ట్ చేయలేరు కదా, ఒకవేళ అనుకున్నా కూడా, ఇన్ కేస్ మహేష్ బాబు గారితో అనుకున్నా. సో అది ఇబ్బంది. సో డెఫినెట్గా ఇలా కాదు, చాలామంది డైరెక్టర్స్ వస్తారు, అట్లీ గారు వస్తారు, నెల్సన్ గారు వస్తారు, చాలామంది వస్తారు ఆ టైంకి. ఈయన లోకేష్ కనగరాజు కూడా వస్తాడు నాకు తెలిసి. సో టూ మెనీ డైరెక్టర్స్ విల్ కమ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఖచ్చితంగా వస్తారు వాళ్ళైతే. అండ్ అలా వచ్చిన తర్వాత ఇక మరి దాన్ని చూడాలి, మరి ఇంకా ఏంటి మరి పరిస్థితి, ఇంకా ఎవరికి ఓకే జరుగుతుంది అనేది. సో సందీప్ రెడ్డి వంగ గారితో మూవీ గురించి అయితే ఇది క్లారిటీ. సో ఓకే కదా. సో సందీప్ రెడ్డి వంగ గారిది SSMB 31, SSMB 30 అయితే కాదు, 30 ఎవరితో? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బై.